మొదల దగ్గర అసలు వేయద్దు, మొదల దగ్గర అసలే వేయకూడదు. ఎందుకంటే అక్కడ నుంచి ఏం తీసుకోలేదు మొక్క, ఆ వేర్లు దగ్గర పీచు వేర్లు దగ్గర మనకు తీసుకుంటుంది, కానీ ఆ యొక్క కాండం తీసుకోలేదు కదా. మన నాగలి దున్నేసి విత్తనం వేసేసుకొని మట్టి కప్పేస్తారు, అప్పుడు మనం ఈ ఎరువును కూడా వేసేసుకొని కప్పేయచ్చు. 10 సంవత్సరాలు నుంచి 15 సంవత్సరాల చెట్లు ఉన్న వాళ్ళు 20 నుంచి 30 కేజీల ఎరువు వేస్తారు వాళ్ళు ఖచ్చితంగా. ఒక్కొక్క చెట్టు పెద్ద చెట్లకి 20 పైన వేస్తారు, 20 నుంచి 30 కేజీలు ఎరువు వేస్తారు. మనం దాంట్లో సగం వేసుకుంటే సరిపోతుంది, అంటే 15 కిలోలు. నమస్తే, మట్టి మనుషుల ఛానల్కి స్వాగతం. నేను మీ రమేష్ విద్య. మొన్న సునంద గారితో చేసిన బయోచార్ మేకింగ్ వీడియో మీద చాలా మంది చాలా సందేహాలు అడిగారు. ఏ పంటకు ఎంత వేసుకోవాలి, ఖర్చు ఎంత పడుతుంది, 1 ఎకరాకి ఎంత వేసుకోవాలి, వరిలో ఎంత వేసుకోవాలి, హార్టికల్చర్ ప్లాంట్స్లో ఎంత వేసుకోవాలి, ఇట్లా పండ్ల తోటల్లో ఎంత వేసుకోవాలి అని చెప్పేసి ముఖ్యంగా ఆయిల్ పామ్ రైతులు కూడా ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి మేడంని కలిసి ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేద్దామనే ప్రయత్నం ఈ వీడియో. అయితే లేట్ చేయకుండా ఆ వివరాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. మీ ఏదైతే మీరు బ్లాక్ గోల్డ్ సునందనం బ్లాక్ గోల్డ్ ఉందో సూపర్ డూపర్ మెన్యూరు, చాలా మంది కామెంట్స్ లో కావచ్చు, అటు ఫోన్లు చేసి కావచ్చు, వ్యక్తిగతంగా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. అందులో ముఖ్యంగా వరి, పామాయిలు, కూరగాయల పంటలు, పండ్ల తోటలు, మామిడి ఈ రైతులు ఉన్నారు. ఒక్కో ఎకరాకి లేదా మొక్కకి కొన్నేమో మొక్కలకి వేసుకునేది ఉంటుంది, కొన్నేమో దుంప జాతులు బెడ్స్ వేసుకుంటాము. వీటిలో ఏ విధంగా వేసుకోవచ్చు దీన్ని అనేది ఒకసారి క్లియర్ గా మా వ్యూవర్స్ కి చెప్పండి. తప్పకుండా అండి. అయితే ఇప్పుడు మీరు మొదటిసారి ఫస్ట్ వీడియో చేసిన తర్వాత మీవి చూసి నాకు కూడా కొన్ని కాల్స్ చేయడం జరిగింది, మీరు నెంబర్ ఇచ్చారని చాలా సంతోషం. అయితే రైతులందరూ అడిగేది కూడా అదే డౌట్. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఈ కెమికల్ ఫర్టిలైజర్ బస్తాలు వేసిన తర్వాత అదే తెలుస్తుంది, అదే ఎంత మోతాదులో వేసుకోవాలో వాళ్ళకి సమాచారం ఉంది, కానీ ఇది ఎంత వేసుకోవాలనేది తెలియదు. ఎందుకంటే ఇంతకు ముందు అప్పుడెప్పుడో వాడిన దిబ్బ ఎరువు తప్ప తర్వాత సేంద్రియ పదార్థం అన్నది ఎవరు తయారు చేసుకొని వేసుకోలేదు. వేసుకున్నా కానీ ఎవరెవరికైతే గోశాలలు ఉన్నాయో వాళ్ళు మాత్రమే, అంటే లేదా ఆవులు, బర్రెలు అలా ఉంటాయి కదా, వాళ్ళు తీసుకుపోతారు, ఎంత ఉంటే అంత కొట్టేసి వేసుకుంటారు. కాబట్టి వాళ్ళకి అంత అంచనా కానీ గమనించవచ్చు, ఎక్కడైనా మీరు ఈ యొక్క సేంద్రియ పదార్థం వేసి పండించిన పంట ఆ యొక్క క్రాప్ కానీ లేకపోతే అది లేదు అంటే మీరు గమనిస్తే చేన్లలో ఇప్పుడు పత్తి కానీ ఏదైనా పంట అయిపోయిన తర్వాత పత్తి కట్టెలన్నీ తీసేసి ఆ చేనును శుభ్రం చేసిన తర్వాత అవన్నీ గుప్పలు అంటే గుప్పలు పెట్టి కాలుస్తారు. కాల్చిన దగ్గర వచ్చిన క్రాప్ కాలువం దగ్గర వచ్చినటువంటి మొక్కను మీరు గమనిస్తే ఆ ఎక్కడైతే కాల్చిన దగ్గర ఆ నేలలో మనం మొక్క వేస్తాం కదా విత్తనం, అక్కడ మొక్క చాలా హెల్దీగా పచ్చగా ఏపుగా బలంగా పెరుగుతుంది, మంచిగా హెల్దీగా ఉంటది. అదే మీరు కాలువం దగ్గర వేస్తే వేరేగా ఉంటది. ఈ విషయం నేను 2 సంవత్సరాల ముందు మేము ఆనియన్ ఉల్లి వేసినప్పుడు చూసామన్నట్టు. ఆ భూమి ఎన్నో సంవత్సరాల నుంచి సాగు చేయని భూమిని అంతా వ్యర్థాలన్నీ క్లీన్ చేసి ఒక దగ్గర వేసి అవన్నీ ఆ పిచ్చి మొక్కలు అవన్నీ కాల్చి అక్కడ ఎక్కువ బూడిద అలా అంతా ఉంటది కదా, అక్కడ ఇంత గడ్డ వచ్చిందండి. ఆనియన్ మీకు 1/2 కిలో కన్నా ఎక్కువ రావడం జరిగింది. అంత వేరే దగ్గర అంత సైజ్ రాలేదు. ఇది నేను గమనించాను. ఊర్లో ఉన్నప్పుడు ఆ పత్తి చేన్లలో గట్ల మీద అందరూ గట్ల మీద చూడొచ్చు, గట్లకు దగ్గరలో గట్ల మీద ఉన్న మొక్కలు కూడా చాలా బలంగా వస్తాయి. ఇది గమనించిన తర్వాత ఎక్కువ సేంద్రియ పదార్థం కావాలి, ఆ బూడిద బొగ్గు ఉన్న దగ్గర కూడా ఎక్కువ వస్తుంది అని గమనించుకోవడం జరిగింది. తర్వాత ఇదే క్వశ్చన్ నేను నక్క సాయిభాస్కర్ రెడ్డి సార్ గారిని కూడా అడిగాను. సార్ ఎందుకు చేన్లలో కాల్చిన దగ్గర తగలబెట్టిన దగ్గర అక్కడ ఎక్కువ వస్తుందంటే సార్ చెప్పారు, ఇది ఇప్పుడు అక్కడ వచ్చింది అంటే ఎంత అంతే అంత బొగ్గు వేసుకోకూడదమ్మా అని కూడా చెప్పడం జరిగింది. అక్కడ కాల్చినప్పుడు కర్ర కాలుతుంది, బొగ్గు పడుతుంది, బూడిద పడుతుంది, ఆ మట్టి కూడా కాలుతుంది, ఆ మట్టి కూడా వేడవుతుంది అని చెప్పడం జరిగింది. అవును కదా అని చూసుకున్న తర్వాత ఈ 2 సంవత్సరాలు అది అయిపోయిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో మేము ఇది ప్రాక్టికల్ గా చేయడం జరిగింది. ఎరువు మేమే తయారు చేసుకొని ఈ సార్ కూడా చెప్పారు ఇంత వేసుకొని చేయాలి అని. కానీ ప్రతి నేలలో ఎంత ఎరువు వేస్తే అంత బొగ్గు వేసిన దగ్గర అంటే చాలా దగ్గర ఎంత ఎరువు అంత బొగ్గు వేసిన దగ్గర చాలా బాగుంది, కానీ అంతంత బొగ్గు మనం వేయట్లేదు కదా, ఇప్పుడు తక్కువ వేసుకున్నాం కాబట్టి. అయితే సేంద్రియ పదార్థం ఎక్కువ ఉన్న దగ్గర బాగా వస్తుంది, కూరగాయలు కానీ అవి కానీ. ఆ సాయిల్ స్ట్రక్చర్ కూడా మా బోధులలో ఇప్పుడు కూరగాయలు పెట్టిన దగ్గర వేసుకుంటాం కదా, వేసుకున్నాక తర్వాత మనం బయో ఎంజైమ్స్ బయో ఫర్టిలైజర్స్ వదిలిన తర్వాత ఆ సాయిల్ స్ట్రక్చర్ ఎంత వర్షం పడ్డా ఎంత నీళ్లున్నా అది జిగటగా కావట్లేదు, మంచిగా పొడి పొడిగా భలే అవుతుంది అన్నట్టు, అంత బాగా మారిపోతుంది. అంటే అప్పుడు అలా ఉంది అంటే ఎయిరేషన్ జరుగుతుంది, లోపల సూక్ష్మజీవుల యాక్టివిటీ ఉంది అన్నట్లు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏంటిది ఎంత వేసుకోవాలి ఏంటి అంటే ప్రధానంగా మనం పండ్ల తోటల దగ్గరకు వస్తాం. పండ్ల తోటలలో
మామిడి రైతులు ఇప్పుడంతా వర్షాకాలం కొమ్మలు కట్ చేసేసి ప్రూనింగ్ చేసుకొని ఉంటారు. దుక్కులు దున్నేసి ఎరువు వేసుకుంటారు. అయితే ఇప్పుడు ఈ సంవత్సరం అసలు వర్షాలు లేవు కాబట్టి ఇప్పుడు ఇంకా ఈ ఎరువు యొక్క ప్రాధాన్యం ఇంకా ఎక్కువైతుంది. ఎక్కువ మంచిగా వేసుకోవాలన్నట్టు ఈ ఎరువు వేసుకుంటే. తర్వాత అలా వేసుకున్న రైతులు ఏంటిది అంటే 10 సంవత్సరాలు నుంచి 15 సంవత్సరాల చెట్లు ఉన్న వాళ్ళు 20 నుంచి 30 కేజీల ఎరువు వేస్తారు వాళ్ళు ఖచ్చితంగా. ఒక్కొక్క పెద్ద చెట్లకి 20 పైన వేస్తారు. 20 నుంచి 30 కేజీలు ఎరువు వేస్తారు. మనం దాంట్లో సగం వేసుకుంటే సరిపోతుంది. అంటే 15 కిలోలు. 10 నుంచి 15 సంవత్సరాల చెట్లకు 15 కిలోల ఈ బ్లాక్ గోల్డ్ ఎరువును వేసుకోవాలి. అంటే అంతగా ఎందుకు పడుతుంది? ఎందుకు అంటే చెట్టు క్యానోపీని బట్టి. ఇప్పుడు చెట్టు సైజు పెద్దగా ఉంటది కదా, ఇప్పుడు దాని కొమ్మలు ఎక్కువ ఉంటాయి. సో ఎక్కువ పూతలు వస్తాయి, ఎక్కువ కాయలు, ఎక్కువ కాత. అప్పుడు దానికి పోషకాలు కూడా ఎక్కువ కావాలి. అదే మీరు సంవత్సరం చెట్టు 2 సంవత్సరాల చెట్లు అనుకోండి, కిలో నుంచి 2 కిలోలు సరిపోతుంది. ఒక చిన్న మొక్క అంతే ఉంటది. దాని క్యానోపీ తక్కువ ఉంటది. చాలా మంది మొక్క మొదల్లో వేయడం చూసినాను. అది కరెక్ట్ పద్ధతి కరెక్ట్ కాదు. ఎందుకంటే మొక్క ఇట్లా కాండం కాండం నుంచి వేర్లన్నీ ఇటు సైడ్లకి ఎంత పాకిపోతాయి. ఇలా పాకిన దాంట్లకు మనకి ఏం చేస్తాం, పిల్ల వేర్లు లేదా పీచు వేర్లు ఉంటాయి. సో అవి మాత్రమే పోషకాలని అబ్జర్వ్ తీసుకోగలవు. కాబట్టి అది ఆ క్యానోపీ ఉన్నంత కూడా విస్తరించి ఉంటాయి. కాబట్టి అక్కడంతా మనం వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొదల దగ్గర అస్సలు వేయద్దు, మొదల దగ్గర అస్సలే వేయకూడదు. ఎందుకంటే అక్కడ నుంచి ఏం తీసుకోలేదు మొక్క. ఆ వేర్లు దగ్గర, పీచు వేర్లు దగ్గర మనకు తీసుకుంటుంది, కానీ ఆ యొక్క కాండం తీసుకోలేదు కదా. మనకు కాండం నుంచి ఇట్లా పోతాయి. ఎప్పుడైనా ఏ మొక్క విస్తరించిన దగ్గర వేరు చివర్లో లేతగా ఉన్న పిల్ల వేర్ల దగ్గరనే చుట్టేస్తే అక్కడ ఉంటాయి. ఇప్పుడు అంతా ఉంటాయి, పైన ఉంటాయి అవన్నీ న్యూట్రియంట్స్. కాబట్టి చాలా జాగ్రత్తగా పైన మట్టి తీసి వేసేసి మళ్ళీ మట్టి కప్పి ఉంచాలి. ఖచ్చితంగా మట్టి కప్పాలి. ఎందుకు అంటే దీంట్లో మనం మైక్రోబ్స్ అన్నది యాడ్ చేసాం కాబట్టి, ఇనాక్యులేట్ చేసాం కాబట్టి సూక్ష్మజీవులు ఉంటాయి. కాబట్టి మట్టి కప్పి తేమ అన్నది ఖచ్చితంగా ఉండాలి. ఈ ఎరువును కూడా తీసుకుపోయి ఎన్నో రోజులు ఇట్లా తీసి ఎండలో పెట్టి వేసేసి నీళ్లు పెట్టకుండా ఉంటే మళ్ళీ కష్టం అవుతుంది. అది అంతగా యూజ్ ఉండదు. సో మనం తేమ ఉన్నప్పుడు వేసుకోవాలా, లేదా వేసిన వెంటనే నీళ్లు పెట్టాలి, మళ్ళీ మట్టిని కూడా కప్పేయాలి. సో ఈ విధంగా ఇప్పుడు బత్తాయి, నిమ్మ, అదే విధంగా మోసంబి ఇలాంటి మొక్కలు చూసుకుంటే మనము నిమ్మ చెట్లకి ఏంటిది అంటే 2 సార్లు క్రాప్ వస్తుంది మనకు, బత్తాయి కూడా. కాబట్టి ఎక్కువ ఎరువు వేసుకోవాలి. లేదు మీరు సీజన్ కి ఒకసారి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు 4 నుంచి లేదా 5 నుంచి 10 సంవత్సరాల చెట్లకు ఖచ్చితంగా 10 కిలోలు ఎరువు వేసుకోవాలి బత్తాయికి. ఒక చెట్టుకి 5 కిలోల లోపల ఉన్న చెట్టుకు 3 నుంచి 5 సంవత్సరాల లోపు ఉన్న వాటికైతే 3 నుంచి 5 కిలోలు సరిపోతుంది. 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు ఉన్న చెట్టుకు అయితే ఖచ్చితంగా 10-12 కిలోలు ఖచ్చితంగా బత్తాయి చెట్టు కంపల్సరీ వేసుకోవాలి, నిమ్మ, బత్తాయికి. తర్వాత ఇంకా మనకు ఇవి అయిపోయిన తర్వాత మనకు దానిమ్మ కూడా అంతే. ఒక్కో చెట్టుకు ఎంత కాయలు అంటే మనకు 50 కిలోల కాయలు కాస్తుంది దానిమ్మ. మంచి పోషకాలు ఇచ్చి బాగా చేస్తే. సో అలాంటి చెట్లకి అంటే 5 సంవత్సరాల పైబడిన చెట్లకైతే ఖచ్చితంగా 10 కిలోల ఎరువు వేసుకోవాలి. 5 సంవత్సరాల పైబడిన దానిమ్మ చెట్లకైతే ఖచ్చితంగా 10 కేజీలు ఎరువు వేసుకుంటే అసలు మీరు ఇంకా ఊహించలేరు ఆ సైజు, క్వాలిటీ, టేస్ట్, స్వీట్నెస్ అన్ని కూడా, కలర్ కూడా. ఎందుకంటే ఇందులో సల్ఫర్ కూడా ఉంటది కాబట్టి కలర్ కూడా, కాయ కలర్ కూడా మంచిగా వస్తుంది అన్నట్టు. పొటాష్ ఉంటది కాబట్టి సైజు కూడా బాగా వస్తుంది. తర్వాత మీకు చిన్న మొక్కలు, దానిమ్మ మొక్కలు ఇప్పుడు పెడతాను అనుకోండి, చిన్న మొక్కలు ఉంటాయి, ఇంత ఒక దోసెడు సరిపోతుంది. తర్వాత 1 సంవత్సరం చెట్లకు అనుకోండి 2 నుంచి 3 కేజీల ఎరువు ఖచ్చితంగా వేసుకోవాలి దానిమ్మ చెట్లకి. అదే పప్పాయి మొక్కలు అనుకోండి, ఇప్పుడు నాటుతున్నారు అనుకోండి, చిన్న మొక్కలు ఉంటాయి పప్పాయి మొక్కలు, దానికి కూడా ఒక దోసెడు ఆ మట్టిలో, ఆ గుంత తీసిన మట్టిలో ఈ కలిపేసి మొక్కలు పెట్టుకోవాలన్నట్టు. తర్వాత పప్పాయి మొక్కలు 6 నెలలు అంటే పూత, అప్పుడు పిందె స్టార్ట్ అవుతూ ఉంటుంది. పూత వచ్చేసి పిందె కాయ సైజు ఎక్కువ రావాలి కాబట్టి అప్పుడు కిలో ఎరువు వేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్క చెట్టుకు కిలో అంటే ఇంత వస్తుంది, కిలో ఎరువు వేసుకోవాలి. అదే మీకు 9 నెలలు అనుకోండి, మంచి కాయ సైజు మీద ఉంటాయి, ఎక్కువ కాత, ఇంకా మనకు పూత అదే క్వాలిటీలో సైజు అంతా రావాలి అంటే 1.5 కిలోల ఎరువు ఖచ్చితంగా ఒక చెట్టుకు వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మళ్ళీ మీకు ఇప్పుడు చూసుకున్నట్లయితే అదర్ హార్టికల్చర్ లో ఇంకా మనకేమున్నాయి, దానిమ్మ, మోసంబి, ఇలా అన్ని రకాల ఎరువులు అయిపోయిన తర్వాత ఇప్పుడు అందరికి పామాయిల్ మీద చాలా మంది నన్ను కూడా క్వశ్చన్స్ అడుగుతా ఉన్నారు. పామాయిల్ చెట్లకి ఎంత ఎరువు వేసుకోవాలి అని. పామాయిల్ మొక్కలు నాటేటప్పుడు సాప్లిక్స్ నాటుతారు కదండి, గుంత తీసి నాటుతారు కదా, 1 కిలో నుంచి 2 కిలోల ఎరువు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి, చిన్నదైనా కానీ. ఎందుకంటే అవి
తొందరగా పెరుగుతాయి చెట్లు. కాబట్టి మంచిగా బలం కావాలి. 2 కిలోలు అయితే మనం ఖచ్చితంగా వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత 6 నెలలు చెట్లకు కూడా 2 నుంచి 3 కేజీలు, సంవత్సరం చెట్లకు అయితే 5 కేజీలు ఖచ్చితంగా వేసుకోవాలి. 1 సంవత్సరం చెట్లకు. ఎందుకు అంటే అది బాగా తొందరగా పెరుగుతుంది క్యానోపీ. మళ్ళీ ఇవి మనకు 4 సంవత్సరాల నుంచి క్రాప్ మనం తీసుకుంటాం కాబట్టి అప్పుడు కొంచెం ఎరువు ఎక్కువ వేసుకోవాలి ఖచ్చితంగా. మేమైతే 1.5 సంవత్సరం చెట్లకే 10 కిలోలు ఎరువు లాగా ఇచ్చినాం ఒక రైతుకైతే. 10-15 కిలోలు కూడా 2 సంవత్సరాల చెట్లకి. ఎందుకంటే క్యానోపీ దానికి ఎక్కువ ఉంటది, పెరుగుతుంది ఆకులు. మళ్ళీ దానికి కూడా పిల్లవేర్లు, ఆ పీచు వేర్లు ఎక్కువ ఉంటాయి అంత పైన. అవును, కాబట్టి అలా వేసుకున్నట్లయితే మనం దీనికి అంతగనంగా కాంప్లెక్స్ ఎరువులు అవి వేయాల్సిన అవసరం ఉండదు. కాకపోతే వీటికి ఆయిల్ కేక్స్ తోటి మీరు బయో ఫర్టిలైజర్స్ ని ఫర్మెంట్ చేసి వదులుకుంటే చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటది. తర్వాత ఇలా ఈ ఎరువులో మనకు నూనె చెక్కలు అన్ని ఉన్నాయి ఆల్రెడీ, కాబట్టి ఇవి డీకంపోజ్ అవుతూ ఇస్తా ఉంటాయి అన్నట్టు. సో ఈ విధంగా మనం హార్టికల్చర్ క్రాప్స్ కి ఎరువులు వేసుకుంటాం. తర్వాత మనము కూరగాయలకు వస్తే, కూరగాయ మొక్కలకు అన్నది మనకు చాలా ఇంపార్టెంట్. తక్కువ టైంలో ఎక్కువ దిగుబడి తీస్తాం. ఆ వేసిన దాంట్లోనే ఈ మట్టిలో వేస్తూ ఉంటాం, తీస్తుంటాం. కానీ దానికి ఎవరు మనం ఫుడ్ ఇస్తాను? ఇప్పుడు చూస్తే కర్బన శాతం అసలు లేదు. ఈ చెట్టు హ్యాపీగా వేర్లు బాగా విస్తరించాలా, పెరగాలి, చెట్టు బాగా పెరగాలంటే సేంద్రియ పదార్థం అవసరం. మీరు ఎక్కడైనా ఎన్ని ఆకులు, కుళ్ళిన ఆకుల దగ్గర పడ్డ దగ్గర, అక్కడంతా చితికిపోయిన దగ్గర మొక్క పెట్టి చూడండి ఎంత హెల్దీగా వస్తుందో. ఆ నల్లగా మట్టి ఉన్న దగ్గర. ఇప్పుడు మన మట్టిలో అసలు కర్బన శాతం లేదు. ఇంకొక విషయానికి వస్తే అసలు ఇందులో మైక్రోబియల్ యాక్టివిటీ లేదు, అంటే మట్టి జీవంతో లేదు, సజీవంగా లేదు. మట్టి జీవంతో కావాలంటే మొదటగా దానికి ఫుడ్ కావాలి. ఫుడ్ అంటే సేంద్రియ పదార్థం. మళ్ళీ ఆ యొక్క సూక్ష్మజీవులు బ్రతికుండాలి అంటే మనము కెమికల్ ఫర్టిలైజర్స్ ని, కాంప్లెక్స్ ఎరువుల్ని వేసుకోకపోతే అవి బతికుంటాయి. అవి వేయడం వల్ల సాల్టీనెస్ అవంతా ఉండి వాటిని చంపేస్తాం. కాబట్టి ఇది వేసుకున్నాక వెంటనే మనం ఆ కాంప్లెక్స్ ఎరువులు అనేది వేయకూడదు. ఇది మొదటి పాయింట్. తర్వాత తక్కువ టైంలో ఎక్కువ పంటను తీవాలి కాబట్టి ఖచ్చితంగా 2 టన్నులు, మనకి 4 నెలల నుంచి 5 నెలల పంటకి ఖచ్చితంగా పంటకు 2 టన్నులు ఎరువు అన్నది వేసుకోవాలి. అది కూడా ప్రతి బెడ్ చేసి బెడ్ మీద వేసుకుంటే ఇంకా మంచిది. బెడ్ మీద. తర్వాత ఎండుమిర్చి అలా ఎట్లేస్తారు ఊర్లలో అంటే, డ్రిప్ లేని వాళ్ళు ఇలా సాళ్ళు కొట్టేసి, అంటే అచ్చు అంటారు, అచ్చు కొట్టి అక్కడ మొక్కలు నాటుకుంటా పోతారు. కలుపు తీసినాక అంటే గుంటకు కొట్టి కలుపు తీసేసి బెడ్ చేస్తారు. సో అలా చేసినప్పుడు మనం 2 సార్లు అట్లా బోధ చేసుకుంటా ఉంటారు. ఆ 2 సార్లప్పుడు మనం దీన్ని కూడా మళ్ళా వేసినాం అనుకోండి, ఫస్ట్ ఒక హాఫ్ వేసుకుంటాం, అంటే 1 టన్ను నుంచి 1.5 టన్నున్నర ఆ లాస్ట్ దుక్కులు వేసుకొని తర్వాత బెడ్లు చేసేటప్పుడు ఇది వేసుకున్నాం అనుకోండి, ఎక్సలెంట్ గా ఇంకా మట్టితో పాటు ఇది కూడా ఎరువు వేసి కప్పవేయబడుతుంది అన్నట్టు. అప్పుడు ఇంకా ఆ బోధ దగ్గర ఎంత ఎరువు ఉండి ఇంకా చాలా మంచి హెల్ప్ అవుతుంది బాగా గ్రో అవడానికి దానికి. దాంతో పాటు మీరు ఫిష్ అమినో యాసిడ్స్ అలాంటివి వాడుకొని ఈ ఎరువు ఇచ్చి, అవి బయో ఎంజైమ్స్ కానీ, బయో ఫర్టిలైజర్స్, ట్రైకోడెర్మా సూడో, అవి మీరు 15 రోజులకు ఒకసారి అలా వదులుకుంటే ఎక్సలెంట్ గా దిగుబడి వస్తుందండి. సో ఈ విధంగా కూరగాయలకు వేసుకోవాలి. తర్వాత దుంప జాతి మొక్కలు, పసుపు, అల్లము, తర్వాత మనకు చామదుంప, ఇలాంటి వాటికి ఎట్లా వేసుకోవాలి? కందగడ్డ, వాటికి బలం ఎక్కువ కావాలి, గడ్డ బాగా సైజు రావాలి, ఊరాలంటే సేంద్రియ పదార్థం అనేది ఎక్కువ కావాలి. వాటికి 3 నుంచి 4 టన్నులు పర్ ఎకర్కి మనం ప్రిస్క్రైబ్ చేస్తాం. 3 నుంచి 4 టన్నులు ఎరువు దుంప జాతి వాటికైతే ఎక్కువ కావాలి. పసుపు అల్లంకి అయితే ఇంకా మంచిగా ఎక్కువ 5 టన్నులు వేసుకుంటే ఇంకా బాగా వండుతుంది పసుపు. అసలు మీకు ఎక్సలెంట్ గా ఆ రైజోమ్స్ కూడా పెద్దగా వస్తాయి. చాలా, ఒక దుంపకి మీకు 2 కిలోలంత రైజోమ్స్ కూడా వస్తాయి అన్నట్టు. ఎంత బెడ్ మీద చేసుకుంటారు ఎక్కువ మంది. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే దానికి కూడా అంతే, ఇది నాగలి దున్నేసి విత్తనం వేసేసుకొని మట్టి కప్పేస్తారు. అప్పుడు మనం ఈ ఎరువును కూడా వేసేసుకొని కప్పేయచ్చు. తర్వాత దానికి మళ్ళీ 2 సార్లు బెడ్డింగ్ చేసుకుంటారు, మట్టి వేసుకుంటారు. అప్పుడు వేసుకునేటప్పుడు మొక్క వచ్చిన తర్వాత కలుపు తీసి ఒకసారి, మళ్ళీ 2వ సారి కూడా వేసుకుంటే ఇంకా ఎక్సలెంట్ గా ఉంటుంది. బెడ్ చేసేటప్పుడు అంతా వేసుకోవాలన్నట్టు. ఇట్లా ఇది దుంప జాతి మొక్కలకు. తర్వాత మనకు వస్తే పూల మొక్కలకు వచ్చేసండి, మనకు కలర్ గానీ, సైజు గానీ, క్వాలిటీ గానీ, ఎక్కువ తొందరగా వాడిపోకుండా ఉండడానికి గానీ కావాలి. ఎక్కువ కొమ్మలు, బ్రాంచెస్, మంచి గ్రోత్. ఇప్పుడు మీరు రోజా మొక్కలు చూడండి, గులాబీ మొక్కలు ఎంత ఎక్కువ
కొమ్మలు చిగుర్లు వస్తే అంత ఎక్కువ పూలు వస్తాయి. దానికి చిగుర్లు వస్తేనే పువ్వు వస్తుంది, చిగురు రాకుంటే పూత. అలా రావాలంటే సేంద్రియ పదార్థం ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి దానికి కూడా ఒక 2 టన్నులు అన్నది మనం ఎంత అయితే అంత, ఎంత ఎక్కువ వేస్తే అంత ఎక్కువ వస్తుందండి సేంద్రియ పదార్థం. కాకపోతే మన స్తోమతకు తగ్గట్టు లేదు, మనం ఒక బిట్లో ఒక ప్లాట్లో ఇది వేసుకొని చూసి దీనికి దానికి తేడా ఎంత ఉంది గమనించుకొని వేసుకున్నట్లయితే నేను చెప్పినా నేను చూపించిన నమ్మరు రైతులు. వాళ్ళకై వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళు ఒక పంటకు లేదా హాఫ్ ఎకరో పావు ఎకరకో ఇది వేసి పండిన దానికి వేయకుండా పండిన దానికి డిఫరెన్స్ చూస్తే అందరూ చాలా మంది అంటారు మన దాంట్లోకి ఎక్కువ ₹1 ఎక్కువైనా కొంటున్నారు అంటే కారణం ఇదే. సో న్యూట్రియంట్స్ చాలా అవసరం మొక్కకి. ఆ న్యూట్రియంట్స్ అన్నిటిని కూడా మనం ఇందులో ఉండేటట్టు చేయడం జరిగింది. అది కూడా నూనె చెక్కలు అవంతా ఇవ్వడం వల్ల. తర్వాత సెకండరీ న్యూట్రియంట్స్, ప్రైమరీ ఎన్పికే, సెకండరీ వచ్చేసి మనకు సిఎంఎస్, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ అవి కూడా మనకు ఇందులో పొందుపరిచాము. కాబట్టి మనకు గన్ షాట్ రిజల్ట్ అన్నది వస్తుంది రైతుకి. కెమికల్ ఫ్రీ ఫార్మింగ్ లో చేసేటువంటి రైతులకి కూడా ఖచ్చితంగా మంచి రిజల్ట్ బాగా రావాలంటే మనకు దానికి కావలసినటువంటి పోషకాలు ఇస్తే మాత్రమే వస్తుంది. పోషకాలు ఇవ్వకుండా మనకు పంట పండాలి అంటే కూడా కష్టం. కాకపోతే ఎప్పుడైతుంది పోషకాలు ఇవ్వకుండా పంట పండాలి అంటే మనకు సేంద్రియ పదార్థం ఉండి, అంటే కర్బన శాతం మన భూమిలో బాగుండి, సూక్ష్మజీవులు మైక్రోబియల్ యాక్టివిటీ బాగుంటే మనకు ఇట్లాంటి పంట వస్తుంది. అది అలా చేసుకోవాలంటే ఇది వాడుతూ ఆ కెమికల్ ఫర్టిలైజర్స్ ని మెల్లమెల్లగా తగ్గించినట్లయితే మాత్రమే అది సాధ్యము. కాబట్టి రైతు మిత్రులందరూ కూడా దీన్ని గమనించుకోగలరు. రైట్ అండి. అయితే చూశారు కదా, ఇది అంటే మీరు మమ్మల్ని అడిగిన సందేహాలను మేడంని అడగడం జరిగింది. ఇంకా ఏమైనా మిస్ చేసి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి, దాంట్లో గుర్తు చేసుకోండి. ఎవరైనా ఆర్డర్ చేయాలనుకుంటే కింద నెంబర్స్ ఇస్తాము, వాటికి ఆర్డర్ చేసుకోవచ్చు. అలాగే మీ డౌట్స్ ఏమున్నా కానీ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.